హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోలో కలెక్షన్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇంకా మంచి కలెక్షన్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియో ఏంటంటే మీషోలో తీసుకున్న ఐటమ్స్ అండి. మనకి బాగా యూజ్ అయ్యే ఐటమ్స్ అండి. మన కిచెన్లోకి అయితే బాగా యూజ్ అవుతాయండి. చూపిస్తాను, చూసేయండి. నేను ఇంకా చూడలేదు, మీ ముందే ఓపెన్ చేస్తాను, చూడండి. ఇవేనండి మీషోలో తీసుకునే ఐటమ్స్ అయితే 1 బై 1 చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే నా శారీ డీటెయిల్స్ కూడా నేను ఎండింగ్లో చెప్తాను, మీకు కావాలంటే. ఓకేనా? 1 బై 1 అయితే చూపిస్తాను, చూడండి. ఫస్ట్ వన్ అయితే ఇదేనండి. నేను తీసుకున్న ఐటమ్స్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో తీసుకున్నానండి. ఆన్లైన్ పేమెంట్ చేశానండి. నాకు చాలా రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయి. ఫస్ట్ వన్ అయితే ఇదేనండి. ఇదేంటంటే డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకునేదండి. మనం చాక్తో కట్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. మనకి దీంట్లో అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చండి. అందులో డ్రై ఫ్రూట్స్ వేసి ఇట్లా తిప్పితే మనకి సన్నగా వచ్చేస్తాయండి, ఒక తురుములాగా వచ్చేస్తుంది. ఇదైతే మన కిచెన్లో మనకి బాగా యూజ్ అవుతుందండి. ఇదైతే నాకు చాలా తక్కువ ప్రైస్లో వచ్చిందండి. ఆన్లైన్ పేమెంట్ చేశానండి. నాకు 88 రూపీస్కే వచ్చింది. క్వాలిటీ అయితే ఆసమ్ అండి. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా చాలా బాగా వచ్చింది. 88 రూపీస్ కదా, ఎలా వస్తుందో అనుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. కలర్ కూడా చూసారు కదా, చాలా బాగుంది. గ్రీను గ్రే కలరు కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. కలర్ కూడా మనకి ఇక్కడ ఇచ్చినవి అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. గ్రీన్ కలర్ దానికి బ్లేడ్స్ లాగా ఇచ్చారండి, అవి కూడా చాలా బాగున్నాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. 88 రూపీస్ కంటే ఏమొస్తున్నాయి చెప్పండి, చాలా బెటర్ అండి. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇచ్చిన లింక్ ద్వారా పర్చేజ్ చేయండి, మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్యాకింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఇచ్చారండి. ప్రోడక్ట్ అనేది ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా. ఇదైతే మనకి ట్యాప్కి యూజ్ చేసుకోవచ్చండి. ఇది కూడా మన కిచెన్లో మనకి బాగా యూజ్ అవుతుందండి. కొన్ని ట్యాప్స్కి అయితే వాటర్ అనేవి హెవీగా వస్తాయి కదండి, అలా రాకుండా మనం ఇలాంటి ట్యాప్స్ పెట్టుకున్నామంటే చాలా బాగా యూజ్ అవుతాయండి. చూసారు కదా, ఇక్కడ మనకి హోల్స్ లాగా ఇచ్చారండి. మొత్తం చిన్న చిన్న హోల్స్ లాగా వస్తాయి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. చాలా క్యూట్గా చాలా బాగుందండి. ఇది మనం ట్యాప్కి పెట్టి, ఇది ఇక్కడ ఎల్లో కలర్ది ఉంది కదండి, అది పెట్టి మనం ఫిట్ చేసామంటే స్ట్రాంగ్ అవుతుందండి. ట్యాప్కి ఫిక్స్ చేసుకోవాలి. మనకి లాంగ్ కావాలన్నా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇదైతే మా కిచెన్లో నేను యూస్ చేసి చూపిస్తాను, చూడండి. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్లోనే వచ్చిందండి. 94 రూపీస్ 94 రూపీస్ అండి. ఓన్లీ 94 రూపీస్కే వచ్చిందండి. ఆన్లైన్ పేమెంట్ చేశాను. బాగా యూజ్ అవుతుందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. యూజ్ చేసి చూపిస్తాను, చూడండి. లోపల ఒక చిన్న ఫ్యాన్ అయితే ఉందండి. మనకి వాటర్ పడ్డప్పుడు అది రొటేట్ అవుతుంటుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి. వాటర్ అనేది మా ట్యాప్కి హెవీగా వస్తున్నాయండి. అక్కడ ప్లాట్ఫామ్ అంతా వాటర్ పడుతున్నాయి తిప్పినప్పుడు. ఇది ఫిట్ చేశాక చూపిస్తాను, చూడండి. ట్యాప్కి ఇలా పెట్టేసి ఎల్లో కలర్ది ఉంది కదండి, దాన్ని మనం ఇలా గట్టిగా తిప్పామంటే అది అనేది ట్యాప్కి గట్టిగా ఫిక్స్ అయిపోతుందండి. ఇప్పుడు చూసారా, వాటర్ అనేది మనకి సైడ్స్ పడట్లేదండి. చాలా నీట్గా ఉంటుంది. కిచెన్ కూడా క్లీన్గా ఉంటుందండి. వాటర్ పడుతుంటే అందులో ఉన్న చిన్న ఫ్యాన్ అయితే రొటేట్ అవుతుంది, చూస్తున్నారు కదా. ఆ వాటర్ పడడం వల్ల ఫ్యాన్ అనేది రొటేట్ అవుతుంది.
అక్కడ ఫిట్ చేసుకోవడం అనేది చాలా గట్టిగా ఫిట్ చేసుకోవాలండి, లేకపోతే వాటర్ అనేది పైకి వస్తాయి. చూసారు కదా, ఇలా అయితే యూజ్ అవుతుందండి మనకి ట్యాప్కి. మనకి బాగా యూజ్ అవుతుందండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా తీసుకోండి. ఇది మనం లాంగ్ కావాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇలా లాంగ్గా కూడా యూజ్ చేసుకోవచ్చండి, అడ్జస్టబుల్ ఉంది కాబట్టి. చాలా చాలా బాగుందండి. నచ్చినట్లయితే మీకు యూజ్ అయ్యిద్ది అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇచ్చిన లింక్ ద్వారా పర్చేజ్ చేయండి, ఓకేనా. థర్డ్ వన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం, చూడండి. థర్డ్ వన్ అయితే ఇదేనండి. ఇదైతే మనకి పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి. ఐస్ క్రీమ్ చేసుకునేవండి. కుల్ఫీ తయారు చేస్తాం కదండి, ఆ స్టాండ్ అండి. ఈ స్టాండ్ కూడా చాలా బాగుందండి. ప్లాస్టిక్ అనేది స్టాండ్ అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. తక్కువ క్వాలిటీ అలా ఏం లేదండి, చాలా బాగుంది. ఇదైతే మన పిల్లలకి బాగా యూజ్ అవుతుందండి. మన పిల్లలకి ఫ్రూట్స్ అలా తిననప్పుడు అవి మనం ఇలా కుల్ఫీ లాగా తయారు చేసి ఇస్తే హ్యాపీగా తినేస్తారండి. కలర్ అయితే మనకి గ్రే కలరు, ఎల్లో కలర్ అండి. కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా. మనకైతే 6 వస్తాయండి. చూసారు కదా, ఇలా అయితే ఉందండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్లో వచ్చిందండి. 96 రూపీస్ అండి, ఓన్లీ 96 రూపీస్ అండి. ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా 100 లోపే ఉన్నాయండి. నచ్చినట్లయితే ఖచ్చితంగా తీసుకోండి. మనకి వెరీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి కాబట్టి క్వాలిటీ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇది మా పిల్లలు చూడగానే వెంటనే కుల్ఫీ అయితే తయారు చేసుకున్నారండి. మిల్క్ బూస్ట్ బాగా మిక్స్ చేసి ఇందులో వేసుకొని కుల్ఫీలాగా తయారు చేసుకున్నారండి. చాలా ఇష్టంగా తిన్నారు. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా తీసుకోండి. దీని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇచ్చిన లింక్ ద్వారా పర్చేజ్ చేయండి, మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుందండి. ఫోర్త్ వన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం, చూడండి. ఫోర్త్ వన్ అయితే ఇవేనండి. ఇవి మనకి బాత్రూంలో యూజ్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. ఇవి కూడా చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయండి. మనకైతే ఇలా వచ్చాయండి. మనకైతే 4 వస్తాయండి. 2 చిన్న సోప్ బాక్సెస్ లాగా 2 బిగ్ సైజ్ వస్తాయండి. 4 వస్తాయి. 4 కూడా క్వాలిటీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. క్వాలిటీ ఎలా ఉంటుందో అనుకున్నాను, తక్కువ ప్రైస్ కదా ఎలా ఉంటుందో అనుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ప్లాస్టిక్ అండి, ప్లాస్టిక్లోనే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇక్కడ మనకి హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఇలా ఇచ్చారండి. 2 ఇచ్చారు హ్యాంగ్ చేసుకోవడానికి. వీటికి స్టిక్కర్స్ ఇచ్చారండి. ఈ స్టిక్కర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. చిన్న సోప్ బాక్స్కి కూడా ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఇచ్చారు. బాత్రూంలో ఇవైతే పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. అలాగే ఇవి మనం బాత్రూంలో కూడా కాకుండా మనం కిచెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవైతే మనం కిచెన్లో గ్యాస్ పక్కనే చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకుంటాం కదండి, అవి పెట్టుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే బాత్రూంలోకే తెప్పించానండి. మీకు ఒకవేళ కిచెన్లోకి కావాలన్నా ఆర్డర్ చేసుకోండి. మనకైతే స్టిక్కర్స్ అయితే 6 ఇచ్చారండి. బిగ్ సైజ్ దానికి 2 ఇచ్చారు. సింగిల్ బాక్స్ ఉంది కదండి సోప్ బాక్స్, దానికైతే 1 స్టిక్కర్ ఇచ్చారు. మొత్తం 6 ఇచ్చారండి. 4 బాక్సెస్ వస్తాయి. స్టిక్కర్స్ ఎలా ఉంటాయి అనుకున్నానండి, ఊడిపోతాయేమో అనుకున్నాను. నేను వాల్కి అతికించగానే చాలా స్ట్రాంగ్గా అతుక్కున్నాయండి, స్టిక్ అయిపోయాయి, అలాగే లాగిన రావట్లేదు. ఇలా అయితే మనం హ్యాంగ్ చేసుకోవాలండి. నేను స్టిక్ చేసి చూపిస్తాను, చూడండి. మా వాష్రూమ్లో అయితే వీటి ప్రైస్ అయితే 140 అండి. ఓన్లీ 140 రూపీస్కే నాకు వచ్చిందండి. ఆన్లైన్ పేమెంట్ చేశాను.
4 బాక్సెస్ 140 రూపీస్ అండి. క్వాలిటీ అయితే ఆసమ్ అండి. అస్సలు ఆలోచించకండి ఊడిపోతాయేమో స్టిక్కర్స్ అలానే. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నచ్చినట్లయితే తీసుకోండి. వీటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను ఇచ్చిన లింక్ ద్వారా పర్చేజ్ చేయండి. మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుందండి. చూడండి, ఇవైతే నేను మా వాష్రూమ్లో ఇలా స్టిక్ చేశానండి. మనం స్టిక్కర్స్ అనేవి కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలండి. ఒకటి లాంగ్ ఒకటి అలా స్టిచ్ చేసామంటే మనకి హ్యాంగ్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుందండి. మనం బాక్స్ ఇలా పెట్టుకొని 2 డాట్స్ అయితే పెట్టుకొని ఆ స్టిక్కర్స్ అంటించుకోండి. అప్పుడే మనకి సైజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మనం ఈ స్టిక్కర్స్ అంటించే ప్లేస్లో అయితే నీట్గా ఉంచుకోండి. డస్ట్ అలా ఉంటే స్టిక్కర్స్ అనేవి అంతగా స్టిక్ అవ్వవు. మనం నీట్గా క్లీన్ చేసి స్టిక్కర్స్ అంటించామంటే బాగా స్టిక్ అయిపోతాయి వాల్కి. చాలా స్ట్రాంగ్గా ఉందండి. నేను ఇలా లాగి కూడా చూశాను, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. స్టిక్ చేసిన 1 అవర్ దాకా హెవీ వెయిట్ అయితే పెట్టకండి. ఒక 1 అవర్ తర్వాత మీరు ఏమైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోండి. ఇందులో అయితే మనం షాంపూ బాటిల్స్, హార్పిక్ అవి ఉంటాయి కదండి, అవి బిగ్ సైజ్ దాంట్లో ఇవి పెట్టుకోవచ్చు. ఇక్కడైతే సోప్ పెట్టుకోవచ్చండి. మనకి బాత్రూంలో బాగా యూజ్ అవుతాయండి. నచ్చినట్లయితే తీసుకోండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మరీ హెవీ వెయిట్ అయితే పెట్టకండి. 2 అయితే నేను లోపల బాత్రూంలో పెట్టుకున్నానండి. ఇంకా 2 బయట బాత్రూంలో పెట్టేసుకున్నాను. ఇలా అయితే స్టిక్ చేశానండి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 5th వన్ అయితే అన్బాక్సింగ్ చేద్దాం. చూడండి, ఇది కొంచెం పెద్ద బాక్స్ లాగా ఉంది కదండి. ఇది కూడా మనకి బాగా యూజ్ అవుతుందండి. ఈ ప్రోడక్ట్ కూడా మనకి కిచెన్లో మోస్ట్ యూస్ఫుల్ అని చెప్పొచ్చండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మన కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. చూడండి, చూపిస్తాను. మీ ముందే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ప్యాకింగ్ అయితే చాలా బాగా ఇచ్చారండి. అన్ని ప్రోడక్ట్స్ అయితే చాలా బాగా వచ్చాయి. ఎక్కడ డ్యామేజ్ అయితే రాలేదు. ఇదేనండి డిషెస్ డ్రైనర్ అండి. బ్లూ కలర్ అండి. క్వాలిటీ అయితే చూడండి, నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇది కూడా మనకి వెరీ రీజనబుల్ ప్రైస్లోనే వచ్చిందండి. ఇది మన కిచెన్లో ఉంటే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. వాటర్ అనేవి మన కిచెన్లో పడకుండా నీట్గా ఉంటుందండి. చూపిస్తాను చూడండి. ఆల్మోస్ట్ ఇది అందరు తీసుకొని ఉండొచ్చండి. ఇందులో కలర్స్ అయితే ఉన్నాయండి. గ్రీన్ ఉంది, బ్రౌన్ ఉంది, వైట్ కూడా ఉందండి. కలర్స్ అయితే ఉన్నాయి. నేనైతే బ్లూ కలర్ తెప్పించానండి. క్వాలిటీ చూసారు కదా, చాలా స్ట్రాంగ్గా చాలా బాగుందండి. మనకి వాటర్ అనేవి ఇలా సింక్లో పడిపోతాయండి. మనం సింక్ పక్కనే పెట్టుకుంటే మనం అప్పుడు వాష్ చేసి ఇందులో వేసుకోవచ్చండి. చాలా నీట్గా ఉంటుంది. కిచెన్లో కూడా మనకి ఇలా అయితే వాటర్ అనేది మనకి సింక్లో పడతాయండి. క్వాలిటీ అయితే ఇలా ఉందండి. చూస్తున్నారు కదా, చాలా చాలా బాగుంది. ఇదైతే మనకి స్పూన్లు వేసుకోవడానికి ఇచ్చారండి. 2 స్టెప్స్గా ఇచ్చారు. దాంట్లోనే 2 ర్యాక్స్ లాగా ఇచ్చారు. దానికి కూడా హోల్స్ ఉన్నాయండి. అందులో కూడా వాటర్ ఉండవు, కిందకు వచ్చేస్తాయి. మనకి స్పూన్స్ వేసుకోవడానికి కూడా ఇచ్చారండి. చాలా చాలా బాగుంది. అస్సలు ఆలోచించకండి. క్వాలిటీ అయితే ఆసమ్ అండి. క్వాలిటీ చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్లాస్టిక్ అండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది యూస్ చేసి చూపిస్తాను చూడండి. మరీ ఎక్కువ డిషెస్ అయితే పట్టవండి. చిన్న ఫ్యామిలీకి అయితే బాగా సరిపోతుంది. కానీ మనం ఎప్పటికప్పుడు వాష్ చేసుకోవాలంటే దీంట్లో వాష్ చేసుకొని అక్కడ పెట్టేసుకోవచ్చండి. మనకి వాటర్ కిచెన్లో పడవు కాబట్టి ఎప్పటికప్పుడు మనం వాష్ చేసుకోవచ్చు. వాటర్ అనేవి సింక్లో పడిపోతాయి కాబట్టి మనం వంట చేస్తూ అయినా వాష్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. క్వాలిటీ బాగుందండి. నచ్చితే ట్రై చేయండి. ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చిందండి. 200కి వచ్చిందండి. ఆన్లైన్ పేమెంట్ చేశాను. చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. నేను ఇచ్చిన లింక్ ద్వారా పర్చేజ్ చేయండి. మీకు మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను చూపించిన వాటిల్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే అన్నీ బాగా నచ్చాయండి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి.
చూశారు కదండి. ఇప్పుడు నేను చూపించినవన్నీ మనకి బడ్జెట్లోనే వస్తున్నాయి కాబట్టి నచ్చినట్లయితే ట్రై చేయండి. ఓకేనా? మీషోలో ఇంకా నేను లాంగ్ ఫ్రాక్స్ అయితే ఆర్డర్ చేశానండి. ఇక్కడ మీకు పిక్స్ పెడతాను చూడండి. ఆ ఫ్రాక్స్ అయితే నేను ఆర్డర్ చేశాను. వచ్చాక రివ్యూ చేస్తానండి. మిస్ అవ్వకండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మంచి కలెక్షన్ అయితే చూపించాలనిపిస్తుంది. ఓకేనా? ఇంకా మంచి మంచి కలెక్షన్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ కలెక్షన్ అయితే వస్తాయి, మిస్ అవ్వకండి. నేను వేర్ చేసిన శారీ అయితే నేను మీషోలోనే తీసుకున్నానండి. బ్లౌజ్ కూడా మీషోలోనే తీసుకున్నాను. జ్యువెలరీ కూడా మీషోలోనే తీసుకున్నాను. ఓవరాల్ సెట్ అయితే నేను మీషోలోనే తీసుకున్నానండి. ఈ కాంబినేషన్ మీకు కావాలంటే కామెంట్ చేయండి. వీటన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.